గుడ్ మార్నింగ్, జై తెలంగాణ, జై భీమ్, జై సేవలాల్. ఈరోజు మనం దిశ వార్తను చదవబోతాము. ముఖ్యమంత్రి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ కార్లు, వాహనాలన్నీ ల్యాండ్ క్రూజర్లే. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్లు వచ్చాయి. ఇవన్నీ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొనుగోలు చేసినవే కావడం విశేషం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ వెళ్లడంతో ఆ సమయంలో వాహన శ్రేణిని అధికారులు మార్చివేశారు. సీఎం సెక్యూరిటీ చేంజ్, భద్రతా సిబ్బందిలో బ్లాక్ షిప్స్, సమాచారం లీక్ అవుతున్నటువంటి నిర్ధారణ, వెంటనే ఇంటెలిజెన్స్ నిర్ణయం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా పాత తరహా తొలగింపు. అంటే మేము కొత్త కార్లు కొనము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు, అన్ని ల్యాండ్ క్రూజర్లే. గతంలో కేసీఆర్ గారు వాడినటువంటి ల్యాండ్ క్రూజర్లే అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో రేపు మనకు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది, చూస్తాం. ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియపై స్టే ఇవ్వలేం. దాసులు కుర్ర పిటిషన్ల తిరస్కరించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా. మెహదీపట్నం స్కైవాక్ లైన్ క్లియర్, డిఫాల్ట్స్ ల్యాండ్ అప్పగించేందుకు కేంద్రం ఓకే. 3,389 చదరపు గజాల ఇచ్చేందుకు అంగీకారం. కూలిన రష్యా విమానం, 71 మంది దుర్మరణం, వారిలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలే. పశు సంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అయ్యం కుమార్. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల బదిలీ, వెయిటింగ్లో ఉన్న కొందరి పోస్టింగ్. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విషయాన్ని గవర్నర్కు వివరించిన సీఎం. సెర్చ్ కమిటీ సిఫార్సులను రాజ్ భవన్కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు. కాంగ్రెస్లో మాత్రం భిన్నాభిప్రాయాలు, బీఆర్ఎస్తో ఆయన సన్నిహితంగా ఉన్నారంటూ ఆరోపణ. హైదరాబాద్ హౌస్ మనదే, తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం. టార్గెట్ లోక్సభ ఎన్నికల్లో రంగంలోకి సునీల్ కొనుగోలు. సీఎం పొంగులేటితో స్పెషల్ మీటింగ్. సోనియా పోటీపై కొనసాగుతున్న సస్పెన్షన్. ఇండియాకు బీటలు. బెంగాల్ ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న మమతా బెనర్జీ. పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు లేదు, సీఎం మాన్. అంటే ఇక్కడ మొదలవుతున్నటువంటి ఆట ఏంటంటే, బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నటువంటి స్థానిక రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్తో పొత్తు లేకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీ పోటీ పడే ఛాన్స్ ఉంది అక్కడ. ఇండియాకు బీటలు. ధరణిలో సమస్యలు నిజమే, బాధితులకు న్యాయం చేయలేకపోయాం, అందరికీ లాగిన్ ఇవ్వాల్సిందే అభిప్రాయపడిన ఐదుగురు కలెక్టర్లు. మురాదన్ డిస్కషన్లో ధరణి కమిటీ. తాత్కాలికం పేరుతో 1960 తీసుకున్న కేంద్రం. మార్కెట్ విలువ సుమారు 6,500 కోట్లు. ఇప్పటికీ పైసా పరిహారం చెల్లించని వైనం. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సర్కారు కసరత్తు. ఈ భవనాన్ని తీసుకుంటే రాష్ట్రానికి మిగిలిన ఖర్చు. 2 కిలోల బంగారం, 40 లక్షల నగదు. పాతిక యాపిల్ ఫోన్లు, 50కు పైగా ల్యాప్టాప్లు, లిస్ట్ వాచ్లు. బినామీ పేర్లతో 70 ఎకరాల భూములు కొనుగోలు. ఫినిక్స్ ఆదిత్య రియల్ ఎస్టేట్ సంస్థల్లో పరోక్ష పెట్టుబడులు. రేరా సెక్రటరీ శివ బాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు. నేడు ఆయన కోర్టులో హాజరు పరచనున్న అధికారులు.
పురపాలక శాఖ అవినీతిపై సర్కార్ ఫోకస్. పాత ఫిర్యాదుతో రంగంలోకి ఏసీబీ టీం. ఐఏఎస్ అరవింద్కు పెరుగుతున్న చిక్కులు. కింది స్థాయి నుంచి కుంభస్థలాన్ని పట్టుకునే వ్యూహం. వేల కోట్ల నిధులు మీ అయ్య తెచ్చిండా? బండి సంజయ్ గారు ఎవరు తెచ్చారని కాదు, తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ సచివాలయం ఎవరు కట్టారు? బండి సంజయ్ కట్టారా? లేకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టారా? దానికి ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, దానికి ఉన్నటువంటి వ్యయం ఎంత ఖర్చు అయింది, దానికి ఉన్నటువంటి స్థలానికి ఎంత నిధులు అయింది, అది ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ రాష్ట్రంలో అప్పులు కాకపోతే ఇంకేమవుతాయి? ఇన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కళ్ళ ముందే చూస్తున్నటువంటి ఫ్లైఓవర్లు కానీ, అదేవిధంగా అంబేద్కర్ సచివాలయం కానీ, పక్కనే ఉన్నటువంటి అమరవీరుల స్తూపం కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసింది కాదా? లేకుంటే కేంద్రం నుంచి బీజేపీ ఇచ్చినటువంటి నిధులతో చేశారా? వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పదంలో నడిపించింది. అందుకనే వేల కోట్లు అప్పు అయింది. నీ వల్లే బీఆర్ఎస్ సర్వనాశనం అయింది. నీలాగా నేను పారాచ్యూట్ లీడర్ని కాదు, అయ్యా పేరు చెప్పుకొని మంత్రిని రాలేదు. దమ్ముంటే కేసీఆర్ తీసుకొని చర్చ కూడా. కేటీఆర్ పై బండి సంజయ్ ఫైల్. కేసీఆర్ కింద పడ్డాడు లేక గొడవ కొడుకే పడేశాడు అంటూ కామెంట్. నువ్వు దయచేసి బండి సంజయ్ గారు, మీరు పోయి అక్కడ చూసింది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు వాక్యాలు చేస్తే మీ బీజేపీ పార్టీ కూడా మీ వల్లే సర్వనాశనం అయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నట్టుగా పాలిటిక్స్లో పాల్గొనండి, ప్రజల మనసులు గెలుచుకోండి. మీకు మంచి ఫాలోవరే ఉన్నారు, మీరు మంచి కార్యకర్తే ఉన్నారు. మిమ్మల్ని అధ్యక్ష పదవిగా ఎందుకు తొలగించాలని చెప్పేసి ఇప్పటిదాకా మీకే వివరణ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక బండి సంజయ్ అనేది ఒక కీలక రోల్ పోషించారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నటువంటి టైంలో సడన్గా మిమ్మల్ని డిస్మిస్ చేస్తే మీరు ఎందుకు డిస్మిస్ చేశారని చెప్పేసి కనీసం ఒక లేఖ కూడా రాయలేదు బీజేపీ పార్టీకి. మీరు తెలంగాణ గురించి మాట్లాడడం, తెలంగాణలో కేసీఆర్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం అని చెప్పేసి మేము భావిస్తూ ఉంటాం. బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను పట్టించుకుంటారు. ఆయన త్వరలోనే మళ్ళీ సీఎం చేద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖచ్చితంగా దిశాపత్రికలో మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిపై ఖచ్చితంగా మంచి స్టేట్మెంట్ ఇచ్చారని మేము భావించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మనం కొన్ని పేపర్లు చూస్తూ ఉంటాం. ఒకటి నవ తెలంగాణ, ఒకటి దిశ, ఒకటి ఆదాబ్ హైదరాబాద్, 3 పేపర్లు మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంటాయి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా కాకుండా ఇక్కడ ప్రజల పరంగా కూడా మంచి ఆలోచనలు చేకూర్చే ఈ యొక్క పత్రికలను మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై భీమ్, జై శివరాం.